వికారాబాద్ కు పట్నం నరేందర్ రెడ్డి తరలింపు. సురేష్ తో 42 ఫోన్ కాల్స్ పై ఆరా. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ DTCకి తరలించారు. నవంబర్ 11న లంగచెర్లకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులపైన స్థానికులు దాడికి దిగారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బి సురేష్ ను పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ కు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మధ్య 42 సార్లు ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయని పోలీసులు గుర్తించడమే అందుకు కారణం. గొడవకు ముందు రోజు, గొడవ జరిగిన తరువాత గంటల వ్యవధిలోనే ఈ ఫోన్ కాల్స్ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ గురించి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆయనను ప్రశ్నిస్తున్నారని సమాచారం. వికారాబాద్ జిల్లా దుత్యాల, లంగచెర్ల గ్రామాల మధ్య ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం నవంబర్ 11న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంతానికి రైతులు, ప్రజలు ఎవరూ రాలేదు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు లంగచెర్లకు రావాలని సురేష్ కోరారు. సురేష్ మాట విన్న కలెక్టర్ సహా అధికారులు గ్రామానికి వెళ్లారు. అధికారులు గ్రామానికి చేరుకోగానే వారికి వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేయడం జరిగింది. కలెక్టర్ సహా ఇతర అధికారులను వెనక్కి నెట్టేశారు. ఈ క్రమంలోనే అక్కడ అధికారులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు అప్రమత్తమై జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ను అక్కడి నుంచి సురక్షితంగా పంపించేశారు. కళా అధికారి వెంకటరెడ్డి పైన గ్రామస్తులు దాడికి దిగారు. అడ్డుకోబోయిన DSP శ్రీనివాస్ రెడ్డిని కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. ఈ ఘటనకు అనుమానితుడిగా ఉన్న సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సురేష్ ఫోన్ కాల్స్ ను పరిశీలించిన సమయంలో పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్ కి మధ్య జరిగిన ఫోన్ కాల్స్ వెళ్లిన అంశాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఫోన్ కాల్స్ పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం పైన నవంబర్ 12న పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. సురేష్ తమ పార్టీ కార్యకర్త కావడంతో ఫోన్ చేసినట్టుగా ఆయన మీడియాకు చెప్పారు. సురేష్ సోదరుడితో పాటు మరో 3 ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.